నమస్తే అందరికీ ఈరోజు మనం ఫ్రాన్స్ దమ్ బిర్యానీ అయితే తయారు చేయబోతున్నాం. ముందుగా ఉప్పు పసుపు వేసి ఫ్రాన్స్ అనేవి నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోండి. ఇందులోనే కారం, పసుపు, ఉప్పు, ధనియాల జీలకర్ర పౌడర్, గరం మసాలా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, హోర్ గరం మసాలా కూడా వేసుకోండి. వేసిన తర్వాత కస్తూరి మెంతి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత పెరుగు వేసి ఒకసారి బాగా కలపండి. ఇవనేవి ఈ మసాలా సరుకు అనేది బాగా ఫ్రాన్స్కి అనేది పట్టాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా మంచిగా రసం అంతా దిగేలా కలపండి. ఇలా కలిపిన తర్వాత పక్కనైతే నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. బాగా చిన్నగా సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అయిపోయినాయి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన అనేది పెట్టుకోండి. ఇలా కలపడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్రాన్స్కి బాగా పడుతుంది. ఇప్పుడు రైస్ అయితే ఉడికించుకుందాం. స్టవ్ మీద నీళ్ళు పెట్టి అందులో బిర్యానీ మసాలా హోల్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ అయితే వేసుకోండి. ఇందులో సాజీరా ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీళ్ళు అనేవి బాగా కెర్ల కాగాలి. అప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం, ఉప్పు అయితే వేసుకోండి. ఉప్పు అనేది సముద్రం ఎంత ఉప్పుగా ఉంటాయో వాటర్ అంత ఉప్పుగా ఉండాలి. అప్పుడు బిర్యానీలోకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కెరులుతున్న దాంట్లో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఇందులో వేసుకోండి. వేసిన తర్వాత ఇది బాగా ఉడకకూడదు, హాఫ్ బాయిలే చేయాలి. బాగా ఉడికిందంటే మళ్ళీ దమ్ పెట్టినప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది. ఇది ఉడికిందా లేదా అని తెలియాలంటే ఒక రైస్ని పట్టుకొని ఇలా నొక్కితే మీకు తెలుస్తుంది ఉడికినట్టుగా. చూడండి, ఇప్పుడు నేను నొక్కిన విధంగా విరిగితే సరిపోతుంది. రైస్ అనేది ఉడికిపోనట్టే. ఇప్పుడు ఈ రైస్ని పక్కకి దించేసుకొని వేరే హోల్స్ దాంట్లోకి వాష్ చేసుకోవడమే. ఇప్పుడు దమ్ పెట్టుకుందాం. ఆయిల్ వేసి ముందుగా కలిపి పెట్టుకున్న ఫ్రాన్స్ని అయితే ఇందులో వేసుకోండి. వేసిన తర్వాత మనం రైస్ అనేది హాఫ్ బాయిల్ ఉడికించాం కదా, ఆ రైస్ని కూడా ఇందులో వేసుకోండి. ఇలాగా నేను చూపించిన విధంగా స్లోగా వేసుకోండి, కాలుతుంది అందుకని చెప్పి నేను స్లోగా వేస్తున్నాను. దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా ఉంటుంది కదా కొంచెం, అది కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేయండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. దీనిపైన నేనైతే కొంచెం నెయ్యి కూడా వేసాను. వేసిన తర్వాత దీన్ని అయితే దమ్ పెట్టుకోవడమే. కొంచెం మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వాటర్ వేసుకోండి. నేనైతే కొంచెం లైట్గా వేసాను. ఇప్పుడు దమ్ పెట్టాను అంతే. ఎంతో టేస్టీ రుచికరమైన ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.